Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. Span of management. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో వస్తుంది. ఇది కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి కంపల్సరీ టాపిక్. ఇది స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది ఏం లేదండి, ఎంప్లాయీ ఎంప్లాయర్ ఈ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ని స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాము. సపోజ్ ఎంప్లాయర్ ఉన్నారు. ఎంప్లాయర్ అంటే ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, కింద కొంతమందిని ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటారు. లైక్ డిపార్ట్మెంట్ మనం తీసుకుంటే కనుక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క హెడ్ని కూర్చోబెడతారు. ఆ హెడ్ కింద మళ్ళీ ఎంప్లాయీస్ ఉంటారు. హెడ్ కింద ఎంప్లాయీస్ ఉంటారు. సపోజ్ ఫినాన్స్ మేనేజర్ ఉన్నాడు. ఫినాన్స్ మేనేజర్ కింద ఒక 15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి. అంటే అతని హ్యాండ్లింగ్ కెపాసిటీ 15 అనమాట. ఎంతమందిని అయితే అతను ఫినాన్స్ హెడ్ మేనేజ్ చేస్తున్నాడు అది స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటాం. ఎంతమందిని మేనేజ్ చేస్తున్నాడు? 15 మెంబర్స్ని. స్పాన్ ఆఫ్ కంట్రోల్ ఆర్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ హౌ మచ్ అంటే 15 అని చెప్తాం. 15 మందిని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. ఈ హ్యాండ్లింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ ఆ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ మంచి క్యాపబుల్ పర్సన్, మంచి నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఎక్కువ ఉంటే కనుక మనకి అక్కడ ఖర్చు తగ్గుతుంది. చాలామందిని మేనేజ్ చేస్తున్నాడు, ఒకతను 50 మందిని మేనేజ్ చేస్తున్నాడు. ఓకే, 50 మందిని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి 50 మందికి మనము ఈజీగా అతనికి హ్యాండిల్ చేసుకోమని చెప్పేసినాం, అతను చూసుకుంటాడు. సో ఇక్కడ మన ఖర్చు అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా అతని హ్యాండిలింగ్ కెపాసిటీ 50 ఉండి కేవలం ఒక 15 మందిని హ్యాండిల్ చేస్తున్నాడు, లేదా 20 మందిని హ్యాండిల్ చేస్తున్నాడు అనుకోండి. మిగిలిన 30 మందిని హ్యాండిల్ చేసి ఆ స్కిల్ని మనం యూటిలైజ్ చేయట్లేదు కదా. ఇక్కడ ఏమవుతుంది? వేస్ట్ ఆఫ్ అవర్ మనీ. అతని స్కిల్స్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేయట్లేదు. ఇది డిపెండ్స్, ఎలాంటి సూపర్వైజర్, ఎలాంటి మేనేజర్ ఉన్నాడో అది అతని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మనము మేనేజ్ చేసుకుంటాం. స్పాన్ ఆఫ్ కంట్రోల్, స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏమీ లేదు. ఒక సూపర్వైజర్ లేదా ఒక మేనేజర్ ఎంతమందిని కంట్రోల్ చేస్తున్నాడు అదే స్పాన్ ఆఫ్ కంట్రోల్ లేదా స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనొచ్చు. దీన్ని ఒక చిన్న సెంటెన్స్లో నేర్చుకుందాము. స్పాన్ అంటే ఏంటి అంటే, స్పాన్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ఆర్ కంట్రోల్డ్ బై మేనేజర్ ఆర్ సూపర్వైజర్స్. ఇదేం లేదు, నెంబర్ ఆఫ్ సబార్డినేట్స్ ఆర్ కంట్రోల్డ్ బై మేనేజర్ ఆర్ సూపర్వైజర్, దీన్ని మనం స్పాన్ అంటున్నాము. ఇంకో రకంగా చెప్పాలి అంటే కనుక, ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద అథారిటీ. నెంబర్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద అథారిటీ. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ మిస్టర్ హ్యాపీ అనే అతను ఉన్నాడు. ఇతని అండర్లో, ఇతని గైడెన్స్లో 20 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. 20 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇతని స్పాన్ అంతా 20. ఇప్పుడు స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, 20 మెంబర్స్ ఇతనికి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తున్నారు. దీన్నే స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటాం. ఓకేనా? నెంబర్ ఆఫ్ పీపుల్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద అథారిటీ. 20 మెంబర్స్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద అథారిటీ. అథారిటీ ఎవరు? ఇక్కడ మిస్టర్ హ్యాపీ. ఇదే. ఇంకా ఈ టాపిక్ గురించి చాలా డెప్త్గా ఒకటే క్లాస్లో చెప్తున్నాను నేను మీకు. ఈ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది డిటర్మైనింగ్ ప్రాపర్ స్పాన్. ఎట్లా మనము ప్రాపర్ ఎలా ఉంది అని అనుకుంటామా, కొన్ని ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. డిటర్మైనింగ్ ప్రాపర్ స్పాన్ అంటే different situations based on time. ఎవరి టైము? మేనేజర్ టైం. ఇతని టైము ఎక్కువ ఉంది, మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నా అంటే వెల్ అండ్ గుడ్. ఇతను చాలా బిజీ పర్సన్ అండి, ఇతనికి ఎక్కువ మంది ఎంప్లాయీ ఇచ్చామనుకోండి, అక్కడ కష్టపడిపోతాడు అతని టైం మీద. అండ్ నాలెడ్జ్, సూపర్వైజర్ అంటే మిస్టర్ హ్యాపీ, అతని ఒక నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఎక్స్పర్టైజ్, మంచి నాలెడ్జ్ ఉన్నోడైతే వెల్ అండ్ గుడ్. అలాగే ఎనర్జీ, చాలా ముసలోడు అయిపోయాడు, అతను మేనేజ్ చేయలేకపోతున్నాడు అందరినీ, ఆయన హెల్తే అట్లుంది, అట్లాంటప్పుడు మళ్ళీ ఏం మేనేజ్ చేస్తాడు? అందుకని ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎబిలిటీస్ ఆఫ్ సూపర్వైజర్, అతని యొక్క స్కిల్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకొని స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ మనం డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఈ సబార్డినేట్ సుపీరియర్ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటేనే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కదా. ఈ సబార్డినేట్ సుపీరియర్ రిలేషన్షిప్ 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి డైరెక్ట్ సింగిల్ రిలేషన్షిప్. డైరెక్ట్ సింగిల్ రిలేషన్షిప్ అంటే కనుక మీకు చెప్తాను. ఇప్పుడు హ్యాపీ ఉన్నాడు. హ్యాపీ గైడెన్స్లో ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 20 మంది ఎంప్లాయీస్లో ఒక్కొక్క ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ, బి ఎంప్లాయీ, వీళ్ళందరూ ఇండివిజువల్గా ఇతని కనెక్ట్ అయి ఉన్నారు హ్యాపీకి. హ్యాపీనే బాస్ కదా. అప్పుడు దీన్ని ఏమంటాము?
డైరెక్ట్ సింగిల్ రిలేషన్షిప్ అంటాము. అదేవిధంగా డైరెక్ట్ గ్రూప్ రిలేషన్షిప్ అన్నామనుకోండి, 20 మంది కలిసి ఇతనికి డైరెక్ట్గా రిపోర్ట్ చేసి ఆ 20 మందిని ఇతను డైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, లేదా ఒక కాన్ఫరెన్స్ కానీ లేకపోతే ఒక మీటింగ్ అని ఏదైనా అరేంజ్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇస్తున్నాడు అనుకోండి. గ్రూప్గా ఎప్పుడైతే ఇతను హ్యాండిల్ చేస్తాడో అప్పుడు మనము డైరెక్ట్ గ్రూప్ రిలేషన్షిప్ అంటాము. అట్లాగే క్రాస్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఓకే, వీళ్ళిద్దరి మధ్యలో ఇంక మూడో వ్యక్తి వస్తున్నాడు. ఇది మొదటి వ్యక్తి, ఇది రెండవ వ్యక్తులు, ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ, ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వస్తున్నాడు. యాక్చువల్లీ చూస్తే వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఒకవేళ థర్డ్ పార్టీకి ఏదైనా అవసరం పడింది, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలా ఈ ఎంప్లాయీస్ నుంచి, అప్పుడు వీళ్ళు రావచ్చు. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ అలాంటి అబ్స్ట్రక్షన్ కానీ రెస్ట్రిక్షన్ కానీ ఏమీ లేదు. కాకపోతే ఎప్పుడైతే మనకు థర్డ్ పార్టీ అవసరం ఉందో అప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, వీళ్ళ సర్వీసెస్ తీసుకోవడము, వీళ్ళ హెల్ప్ తీసుకోవడం ఏదైనా జరిగితే కనుక అప్పుడు మనం దీన్ని క్రాస్ రిలేషన్షిప్ అంటాము. రిలేషన్షిప్ అర్థమైందా? ఎంప్లాయీది, ఇండివిజువల్, గ్రూప్, క్రాస్. క్లియర్ కదా ఇక్కడ దాకా? ఇప్పుడు చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయి, ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనకు ఒక 11 పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, ద కెపాసిటీ అండ్ అబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ మంచి క్యాపబుల్గా ఉన్నాడు అనుకోని, మంచి కెపాసిటీ ఉంది, అతని యొక్క స్కిల్స్ బాగున్నాయి, అతని యొక్క ఎబిలిటీస్ బాగున్నాయి, అప్పుడు స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ విల్ బీ సక్సెస్ఫుల్. అది బాగుంటుంది, ఎందుకంటే మంచి ఎంప్లాయీ, అతను హ్యాండిల్ చేయగలడు. నాయకత్వం సరిగ్గా ఉంటే అన్నీ చక్కగా అయిపోతాయి. అదే ఈ పాయింట్ చెప్తుంది. ఇక సెకండ్ది, కాంపిటెన్స్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ సబార్డినేట్స్. ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 20 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ మంచిగా వెల్ ట్రైన్డ్, నాలెడ్జ్ ఉంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ కదా, ఆల్రెడీ ట్రైన్డ్. లేదు అన్నారు అనుకోండి, అప్పుడు మనకు కష్టమవుతుంది. ఓకేనా? అది ఇది. థర్డ్ది, నేచర్ ఆఫ్ వర్క్. కొన్నిసార్లు ఏంటంటే రొటీన్ జాబ్ ఉంటుంది, వస్తున్నాము, సైన్ చేసినాము, ఆఫీస్ వర్క్ సేమ్ రొటీన్ వర్క్ చేస్తున్నాము, ఆ మిషన్ మీద వర్క్ చేసినాము, పోతున్నాము. అలాంటప్పుడు పెద్ద కంట్రోల్, పెద్ద హ్యాండ్లింగ్ అవసరం లేదు, వస్తారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతే. కానీ కొన్నిసార్లు కంటిన్యూస్ గైడెన్స్ అనేది చాలా అవసరం. అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. అలాంటప్పుడు మనం కొంచెం హ్యాండ్లింగ్ కొంచెం స్మార్ట్గా ఉండాలి. అప్పుడు గైడెన్స్, ఇద్దరి ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి, మంచి టచ్లో ఉండాలి. ఇవన్నీ థర్డ్ పాయింట్లో అవుతాయి. అట్లాగే నెక్స్ట్, టైం అవైలబుల్ ఫర్ సూపర్వైజర్ ఎవరు ఇక్కడ? మిస్టర్ హ్యాపీ. ఇతని టైం మంచిగా ఉందా లేదా అంటే టైం ఉందా లేదా, ఇతనికి చాలా బిజీ. ఇతనికి CEO, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఉంటుంది, బయట స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, అన్నీ ఉండి మళ్ళీ మధ్యలో 20 మందిని కూడా చూసుకోవాలి, లేదా కొన్నిసార్లు 50-100 మంది కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు అతని టైం ఎలా ఉంది, అతనికి సరి అయిన సమయం ఉందా లేదా హ్యాండిల్ చేయడానికి, ఇది కూడా మ్యాటరే, ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మన స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ని. ఇంకా నెక్స్ట్ చూడండి, టైం అవైలబుల్ అయిపోయింది కదా. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డెలిగేషన్. ఇక్కడ మనము ఎవరైనా ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ కింద మనం కొంతమందిని ఎంప్లాయీస్ ఇస్తాం చూడండి, ఆ ఎంప్లాయీస్ని పెట్టుకోవడాన్ని డీసెంట్రలైజేషన్ లేదా డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ MD ఉన్నాడు, MD లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఒక ముగ్గురిని అపాయింట్ చేసుకున్నారు, ముగ్గురిని అపాయింట్ చేసుకున్నారంటే ముగ్గురికి డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఇచ్చినట్టే కదా. దీన్ని డీసెంట్రలైజింగ్ ద అథారిటీ అని కూడా అనొచ్చు కదా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది జరిగిందా లేదా, జరిగినప్పుడు డీసెంట్రలైజేషన్ లేదా అథారిటీని ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చారో అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది. సరిగ్గా వీళ్ళు పనిచేస్తున్నారా లేదా, వీళ్ళకి ఎలాంటి ఉంది రెస్పాన్సిబిలిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అలాగే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. కంపెనీ యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్లా ఉంది, ఓకేనా? కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాపర్గా ఉందనుకోండి, ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ గోస్ వెరీ స్మూత్లీ. అంటే ప్రాపర్ కనెక్షన్, ప్రాపర్ అండర్స్టాండింగ్, అది చాలా ఇంపార్టెంట్. లేదు ఎక్కడిదక్కడ అయిపోయినాయి, అప్పుడు చాలా కష్టమవుతుంది కదా. అలాగే చూడండి, క్వాలిటీ ఆఫ్ ప్లానింగ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
ప్లానింగ్ అనేది మనకి ప్రాపర్గా ఉందనుకోండి 50% ఆఫ్ ద వర్క్ మనం అయిపోయినట్టే, ప్లానింగ్ ప్రాపర్గా ఉంటే. ప్లానింగ్ లేకపోతే మొత్తం అయోమయమే కదా. ఒక్క నిమిషం బెల్ కొడుతున్నారు ఎవరు. ఎక్కడున్నాం, క్వాలిటీ ఆఫ్ ప్లానింగ్ కదా. ప్రాపర్ ప్లానింగ్ ఉందనుకోండి, ప్లానింగ్ అంటే సపోజ్ ఇంతమందిని ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకున్నాము, వీళ్ళందరూ ఒక్క సూపర్వైజర్, ఈ పలానా సూపర్వైజర్ అండర్లో ఉంటారు, అతని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవి అని ప్రాపర్ ప్లాన్ చేసుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ సక్సెస్ఫుల్. అది. ఇంకా నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ఫిజికల్ డిస్పర్షన్. ఫిజికల్ డిస్పర్షన్ అంటే ఎంప్లాయీస్ అందరూ ఎక్కడున్నారో అక్కడే సూపర్వైజర్ ఉంటే కనుక బెటర్. ఫిజికల్గా వాళ్ళిద్దరికీ డైరెక్ట్ అటాచ్మెంట్, డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. సే ఒక 50 ఎంప్లాయీస్ ఉన్నారు, 50 ఎంప్లాయీస్ మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాడు. 50 ఎంప్లాయీస్, అతని యొక్క బాస్ ఎక్స్వైజెడ్ ఎవరని అనుకోండి, లేకపోతే ఎల్లయ్య పోయి ముంబైలో ఎక్కడో కూర్చున్నాడు. ఆయన గైడెన్స్లో 50 ఎంప్లాయీస్ అందరూ 50 హైదరాబాద్లో కూర్చున్నారు. ఇప్పుడు డిస్టెన్స్ చూడండి, అప్పుడు డైరెక్ట్గా అటాచ్మెంట్ అనేది తగ్గుతుంది. ఎంతగానో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. ఒకసారి డైరెక్ట్గా మీటప్ అవ్వడము, ప్రాబ్లమ్స్ని పర్సనల్గా డిస్కస్ చేయడం, అవన్నీ ఉంటేనే వెల్ అండ్ గుడ్ అని చెప్తున్నది ఈ పాయింట్. అది డిగ్రీ ఆఫ్ ఫిజికల్ డిస్పర్షన్. నెక్స్ట్, అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కొన్నిసార్లు సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ తను చాలా అన్నిట్లలో ఆరితేరి ఎక్స్పర్టైజ్ గుండి నేనే హ్యాండిల్ చేయగలను అనే సిచ్యుయేషన్లు కొన్నిసార్లు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మనం తీసుకోవచ్చు. ఓకేనా. అసిస్టెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్ అలాంటప్పుడు అవసరము, లేకపోతే అవసరం లేదు. ఇంకొకటి, కంట్రోల్ మెకానిజం. ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం శ్రద్ధగా వినండి. కంట్రోల్ మెకానిజం అంటే ఇక్కడ సపోజ్ ఎండి ఉన్నాడు, ఎండి 3 సూపర్వైజర్స్ని అపాయింట్ చేసుకుని వాళ్ళకు కొంచెం అథారిటీ ఇచ్చాడు, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు అన్నప్పుడు ఈ 3 చేసే పనులకి వాళ్ళు రెస్పాన్సిబుల్. బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఎండిదే. ఎందుకంటే ఇతను అపాయింట్ చేశాడు, వీళ్ళు చేసే అన్ని పనులన్నీ వీళ్ళు రెస్పాన్సిబుల్, ప్లస్ ఇతని రెస్పాన్సిబిలిటీ అట్ ఎనీ కాస్ట్ తగ్గలేదు. అర్థమైంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అపాయింట్ చేసినావు, వాళ్ళు ఏం చేస్తున్నావు అని చూసుకోవాల్సింది నువ్వే కదా. అపాయింట్ చేసినావంటే మొత్తం అయిపోయిందా, అవ్వలేదు. అది కంట్రోల్ మెకానిజం ఇట్లా ఉంటుంది. అట్లాగే నీడ్ ఫర్ బ్యాలెన్స్. నీడ్ ఫర్ బ్యాలెన్స్ అంటే మీకు ఈ హ్యాపీ ఎగ్జాంపుల్ చెప్తాను. హ్యాపీ ఒక చిన్న మేనేజర్ పొజిషన్లో ఉన్నాడు, అతని రెస్పాన్సిబిలిటీ, అతని రోల్ వేరే ఉంటుంది కదా. అతని రెస్పాన్సిబిలిటీ, అతని రోల్, అతని ప్లానింగ్ అవన్నీ వేరే ఉంటాయి. వాటితో పాటుగా వీళ్ళను కూడా చూసుకోవాలా. నీ పని నువ్వు చెయ్యి, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా నీ పనే. ఇదే బ్యాలెన్స్ చేయడం అంటారు. అదే నీడ్ ఫర్ బ్యాలెన్స్. ఈ హ్యాస్ టు మీన్స్ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఉండాలి. పర్సనల్ విషయాలు కావచ్చు, లేకపోతే అతని రోల్ కావచ్చు, మళ్ళీ అతని కింద పనిచేసే సబార్డినేట్స్ కావచ్చు, అన్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఉండాలి. అది కూడా స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇట్లా 11 ఫ్యాక్టర్స్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ టాపిక్ చూద్దాం, టైప్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. 2 టైప్స్ ఉన్నాయి, చాలా ఈజీ టు అండర్స్టాండ్. టైప్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఒకటి, వైడర్ స్పాన్ ఆఫ్ సూపర్విజన్. వైడర్ స్పాన్ ఆఫ్ సూపర్విజన్ అంటే ఆల్ యాక్టివిటీస్, మొత్తం అన్ని పనులన్నీ అతనే చూసుకుంటాడు, సూపర్వైజరే చూసుకుంటాడు. మిస్టర్ హ్యాపీ ఉన్నాడు, దీంట్లో ఈ కేటగిరీలోకి వస్తే కనుక ఇతనే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ అండర్ హిస్ గైడెన్స్. అతని గైడెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇతనే రెస్పాన్సిబిలిటీ, ఇతనే హ్యాండిల్ చేస్తాడు. ఇంకా బయట నుంచి ఎవరి గైడెన్స్ కానీ ఎవరి ఇంటర్ఫీరెన్స్ కానీ ఏమీ అక్కర్లేదు. అంటే ఎప్పుడు పాసిబుల్ ఈ వైడర్ స్పాన్ ఆఫ్ సూపర్విజన్ అనేది ఎప్పుడైతే ఈ సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ ఎక్స్పర్టైజ్ అయి ఉంటాడో అప్పుడు పాసిబుల్. అప్పుడు మనం చెప్పొచ్చు యా హీ కెన్ హ్యాండిల్ ఇట్. ఇదేంటంటే కాస్టులు, తక్కువ ఖర్చులు, ఎందుకంటే మొత్తం అతనే చేసుకుంటున్నాడు. అతనికి ఇంత శాలరీ ఇస్తున్నాము, 1 lakh ఇస్తున్నాము, అతను మేనేజ్ చేసుకుంటాడు అందరినీ. సెకండ్ది నారో స్పాన్ ఆఫ్ సూపర్విజన్ అంటే ఇతడు అన్ని పనులు చేయకపోవచ్చు, అన్ని పనులు ఎక్స్పర్టైజ్ కాదు. అలాంటప్పుడు ఇతనితో పాటుగా ఇంకా కొంతమంది గైడెన్స్ కూడా ఇతనికి అవసరం. అంటే ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అందరినీ హ్యాండిల్ చేయడానికి. ఈయన ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఇంక వేరే వాళ్ళని కూడా
ఈ మిగిలిన ఎంప్లాయీస్ని అంటే ఈయన గైడెన్స్లో ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయడానికి చూసుకోమని చెప్తున్నాం. అట్లాంటప్పుడు ఏమవుతుంది, శాలరీ అనేది మనం ఇంకెక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ మంది సూపర్వైజర్స్ తయారవుతారు. ఇతను ఒక్కడే ఈ మెథడ్లో ఇతను ఒక్కడే ఒక 100 మందిని ఎంప్లాయీస్ని హ్యాండిల్ చేస్తున్నాడు. అదే ఈ మెథడ్లో ఈ పర్సన్ ఒక 20 మందిని హ్యాండిల్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ 5 మంది ఎంప్లాయీస్ని పెట్టాలి 100 మందిని హ్యాండిల్ చేయడానికి. ఈ మెథడ్లో 5 మంది ఎంప్లాయీస్ని పెట్టాలి. 5 మందిని ఎంప్లాయీస్ని పెట్టే ప్లేస్లో ఇక్కడ ఒకే ఒక ఎంప్లాయర్ అండ్ అథారిటీ, సూపర్వైజర్ కానీ మేనేజర్ కానీ అతను హ్యాండిల్ చేస్తున్నాడు 5 మంది చేసే పని. 5గురికి లక్ష ఇస్తున్నాం అంటే 5 లక్షలు ఇచ్చాము. ఇక్కడేంటి 1 లక్షలో అంత మొత్తం చేసేసుకుంటున్నాడు. కానీ మనకి రైట్ క్యాండిడేట్ దొరికినప్పుడు ఇది పాసిబుల్ కదా. ఈ 2 టైప్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్ క్లియర్ కదా, వైడర్ అండ్ నారో. అంతే, టాపిక్ అయిపోయింది. అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. కొన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. తప్పకుండా వీడియోస్ 10 మందికి షేర్ చేసుకోండి. గుడ్ లక్, సీ యూ.